అన్నా ఈ రింగ్ అమ్మితే ఎంత వస్తుంది అన్నా? ఈ రింగ్ ఎవరిదమ్మా? అది మాదేనన్నది. అసలు దీన్ని ఎందుకు అమ్ముతున్నారు మీరు? అవన్నీ నీకు దేనికన్నా? అవి అమ్ముతే ఎంత వస్తాయి చెప్పు. అలా అయితే దీన్ని తీసుకోరు తమ్ముడు. దీనికి సంబంధించి బిల్లు కానీ ఏదైనా ప్రూఫ్ ఉంటేనే తీసుకుంటాము. అలా అయితే ఇచ్చేయన్నా. నీ షాప్ కాకపోతే చాలా షాపులు ఉన్నాయిలే, అక్కడికి వెళ్ళి అమ్ముకుంటాం. ఎందుకు రఫీ గొడవ? అది మనకు దొరికిందని చెప్పేద్దాం. నీకు తెలియదు, సైలెంట్ ఉండు. వీళ్ళందరూ అంతే చేస్తూ ఉంటారు. మీ మంచి కోసమే చెప్తున్నాను. ఈ రింగు మీకు ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చిందో చెప్పండి. అన్నా మాకు రింగ్ బయట దొరికిందన్నా. నిజం చెప్పు తమ్ముడు, ఈ రింగు దొరికిందా, దొంగతనం చేశారా మీరు? లేదన్నా, మేము దొంగలం కాదన్నా, నిజంగానే బయట దొరికిందన్నా. ఏదో అమ్ముతే డబ్బులు వస్తాయని తీసుకొచ్చామన్నా. మీరు ఇలా చెప్పరు, పోలీసులు పిలిపిస్తే వాళ్ళే చెప్పిస్తారు. అన్నా అన్నా మేము దొంగలం కాదన్నా, నిజంగానే మాకు బయట దొరికిందన్నా. ప్లీజ్ అన్నా, అన్నా చేయమాకన్నా. అన్నా నాది గోల్డ్ రింగ్ ఒకటి పోయిందన్నా, ఇక్కడే ఈ రోడ్లోనే. ఎవరన్నా అమ్మడానికి తీసుకొస్తే నాకు చెప్పండి అన్నా. చాలా కష్టపడి కొనుక్కున్నా అన్న రింగ్. తమ్ముడు చూడు, ఈ రింగు నీదేమో చూడు ఒకసారి. అన్నా ఇది నాదేనన్నా. ఎలా వచ్చిందన్న? ఎవరన్నా అమ్మారా? లేదమ్మా, వాళ్ళకు రింగు దొరికిందంట, తెచ్చిచ్చారు పాపం. అన్నా చాలా థ్యాంక్స్ అన్నా. చాలా కష్టపడి కొనుక్కున్నా అన్న రింగ్. చాలా థ్యాంక్స్ అన్నా. కొన్ని పొరపాట్లు మనల్ని దోషిగా ముద్రిస్తాయి, కానీ కొన్ని పొరపాట్లు మనకు తెలియకుండానే మనల్ని అభినందిస్తాయి. కానీ కొన్ని సందర్భాలు ఆ పొరపాట్లను తప్పు కాకుండా సరిదిద్దుకునే అవకాశాన్ని ఇస్తాయి.